వంకాయ నించుడుకాయ. దీనికి కావాల్సిండేది ఎర్రగడ్డలు, వట్టి కొబ్బరి, కొత్తిమీర, వట్టిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కొంచెం నూనె. ఇది నించుడుకాయ. ఇది మనము ఫస్ట్ వట్టిమిరపకాయలు, కొబ్బరి, ఉప్పు మిక్సీకి వేసుకోవాలా. ఇది మసాలా అంతా రెడీ చేసుకుంటున్నా నించుడుకాయకి. ఇది వట్టిమిరప్పొడి బాగైంది. దీనికి కొత్తిమీర, ఉల్లిపాయలు ఇది ఉల్లిపాయల నించుడుకాయ. దీనికి అయ్యింది కొంచెం పసుపు, కొంచెం నూనె కానీ వేసుకుంటున్నా. ఎందుకంటే అది వంకాయ బాగా ఉడుకుతుంది, అయినాక నల్లగా వంకాయ కాదు అని నూనె వేసుకున్నా. చూడండి ఈ మసాలా అంతా. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. జొన్న రొట్టెకి, చపాతీకి అంతా బాగుంటుంది. ఇట్లా ఇవి మా చెట్లు అటువే వంకాయలు. ఇది నించుడుకాయ చూస్తున్నా. చూడండి అట్లా నించుకోవాలి వంకాయ అంతా. చాలా ఇదొక వెరైటీగా ఉంటుంది వంకాయ నించుడుకాయ. దీనికి నూనె, ఆవాలు అంతే తిరువాత పెట్టాలా. కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలా. ఇది నించుండే వంకాయ మసాలా అంతా ఒక విజిల్ వస్తే చాలు, వంకాయ సన్నగా ఉడికిపోతుంది. అది అంతా మసాలా కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ వేసుకోవాలి. అది కారం అంతా చూడండి. ఒక్క విజిల్కి ఎంత బాగా ఇది ఉంటుంది. చాలా రుచిగానే ఉంటుంది. ఇది ఎర్రగడ్డలది. నేను చపాతీకి చేసుకున్నాను. మీరు జొన్న రొట్టెకి దేనికైనా తినచ్చు, బాగుంటుంది. అన్నానికి బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా నమస్తే అండి.